గణేశుడి జనన కథతో మొదటి నుండి ప్రారంభిద్దాం. శివుడు మరియు పార్వతీదేవి కైలాస పర్వతంపై నివసించారు. శివుడు లేనప్పుడు పార్వతి ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆమె ఇంటికి రక్షణగా పసుపుతో గణేశుడు అనే బాలుడిని సృష్టించింది. శివుడు తిరిగి వచ్చినప్పుడు గణేశుడు ఎవరో తెలియక అతని ప్రవేశాన్ని అడ్డుకున్నాడు. ఆ బాలుడు పార్వతి సృష్టి అని తెలియక కోపించిన శివుడు అతన్ని శిరచ్ఛేదం చేశాడు. పార్వతి విస్తుపోయి కోపంగా విశ్వాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఆమెను శాంతింపజేయడానికి బ్రహ్మ మరియు శివుడు గణేశుడిని తిరిగి బ్రతికిస్తామని హామీ ఇచ్చారు. వారు కనుగొన్న మొదటి జీవి ఏనుగు తలని తీసుకురావడానికి శివుడు తన దళాలను పంపాడు. ఏనుగు తలను గణేశుడి శరీరంపై ఉంచారు మరియు అతను పునరుద్ధరించబడ్డాడు మరియు శివుని కుమారుడిగా ప్రకటించబడ్డాడు. అప్పటి నుండి గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు మరియు ప్రారంభ దేవుడిగా పూజించడం ప్రారంభించారు. ఈ కథ పుట్టుక గురించి ఎంత మాట్లాడుతుందో, కోపం మన దగ్గరి వారికి మరియు ప్రియమైన వారికి ఎలా హాని కలిగిస్తుందో మరియు మన తప్పులను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవడం ఎంత అవసరమో ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. గణేశుడు అల్లరి పిల్లవాడని అందరికీ తెలుసు. అతను అనేక అల్లరి పనులు చేసేవాడు. ఒకసారి అతను ఆడుకుంటున్నప్పుడు ఒక పిల్లిని చూసి దానితో గొడవ పెట్టుకున్నాడు. అతను పిల్లిని ఎత్తుకొని నేలపై పడవేసి దాని తోకను లాగి దానితో సరదాగా గడిపాడు. పిల్లి నొప్పితో మియావ్ మియావ్ అని అరిచింది. గణేశుడు దానిని గమనించలేకపోయాడు మరియు అలసిపోయే వరకు ఆడుకున్నాడు మరియు తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. కైలాస పర్వతం చేరుకున్నప్పుడు ఇంటి బయట పడి ఉన్న పార్వతిని చూసి గణేశుడు షాక్ అయ్యాడు. ఆమె శరీరమంతా గాయాలతో నొప్పితో ఏడుస్తుంది. గణేశుడు ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు ఇలా చేశారని అడిగాడు. దానికి పార్వతి గణేశుడు తనకు ఇలా చేశాడని సమాధానం ఇచ్చింది. ఆ పిల్లి నిజానికి పార్వతి రూపం మరియు ఆమె తన కొడుకుతో ఆడుకోవాలనుకుంది. కానీ గణేశుడు ఆమెతో అన్యాయంగా మరియు క్రూరంగా ప్రవర్తించాడు మరియు పిల్లిపై అతను చేసిన చర్యలు అతని స్వంత తల్లిపై ప్రతిబింబించాయి. గణేశుడు తన ప్రవర్తనకు పూర్తిగా పశ్చాత్తాపపడ్డాడు మరియు అన్ని జంతువులను జాగ్రత్తగా మరియు ఆప్యాయతతో సున్నితంగా చూసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ కథ చాలా ముఖ్యమైన పాఠాన్ని ఇస్తుంది. శివుడు మరియు గణేశుడు కలిసి అనేక కథలను కలిగి ఉన్నారు. అయితే ఈ కథ తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని దాటి చాలా ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. ఏనుగు తలను సేకరించి గణేశుడిని తిరిగి బ్రతికించినప్పుడు శివుడు పార్వతి కోరికలను మన్నించి ఏదైనా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు గణేశుడిని పూజించి ఆయన ఆశీర్వాదం పొందడం తప్పనిసరి అని నియమం పెట్టాడు. అయితే ఆ నియమం తనకు కూడా వర్తిస్తుందని శివుడు మర్చిపోయాడు. అలాంటి ఒక సందర్భంలో శివుడు రాక్షసులతో యుద్ధానికి బయలుదేరుతుండగా తన సైన్యాన్ని తనతో పాటు తీసుకెళ్లాడు. కానీ యుద్ధానికి బయలుదేరే తొందరలో అతను ముందుగా గణేశుడిని పూజించటం మర్చిపోయాడు. దీని వలన వారు యుద్ధభూమికి చేరుకునే లోపు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్లే మార్గంలో యుద్ధ రథచక్రం దెబ్బతింది మరియు పురోగతి ఆగిపోయింది. ఇది శివుడికి దైవిక జోక్యంలా అనిపించింది మరియు యుద్ధానికి వెళ్లే ముందు తాను గణేశుడిని పూజించడం పూర్తిగా మర్చిపోయానని అతను అకస్మాత్తుగా గుర్తు చేసుకున్నాడు. తన సైన్యాలన్నిటినీ ఆపి శివుడు అక్కడే పూజను ఏర్పాటు చేసి గణేశుని పూజించే ఆచారాలను పూర్తి చేశాడు. గణేశుడి ఆశీర్వాదంతో శివుడు ముందుకు సాగాడు మరియు అతను మరియు అతని సైన్యం రాక్షసులను పూర్తిగా ఓడించడంలో విజయం సాధించారు. మీరు ఎవరైనా సరే ఒకసారి మీరు ఒక నియమాన్ని సృష్టించిన తర్వాత అది అందరికీ సమానంగా వర్తిస్తుందని ఇది చూపిస్తుంది. గణేశుడి శేషాలకు విష్ణువు కూడా ఎలా పశ్చాత్తాపపడాల్సి వచ్చిందో చూపించిన అద్భుతమైన కథ ఇది. విష్ణువు తన శంఖంతో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు.
దానిని అతను ఎల్లప్పుడూ తనతో ఉంచుకున్నాడు. ఒకరోజు అది కనిపించకుండా పోయిందని గ్రహించి చాలా కోపంగా ఉన్నాడు విష్ణువు. దానిని కనుగొనాలని నిశ్చయించుకొని దానిని వెతకడానికి తన శక్తులన్నిటినీ ఉపయోగించాడు. చివరికి దూరం నుండి వస్తున్న సుపరిచితమైన శంఖం శబ్దాన్ని విని దానిని అనుసరించి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ గణేశుడు శంఖాన్ని తీసుకొని సంతోషంగా ఊదుతున్నాడని అతను కనుగొన్నాడు. విష్ణువు శంఖాన్ని తిరిగి ఇవ్వమని గణేశుడిని కోరాడు. కానీ గణేశుడు నిరాకరించాడు. కాబట్టి విష్ణువు సహాయం కోసం శివుడిని ఆశ్రయించాడు. గణేశుడి ఇష్టాన్ని తాను కూడా ప్రభావితం చెయ్యలేనని శివుడు వివరించాడు. మరియు గణేశుడి గౌరవార్థం పూజ చెయ్యమని విష్ణువుకి సలహా ఇచ్చాడు. విష్ణువు వినయంగా ఆ సూచనను అనుసరించి పూర్తి భక్తితో పూజను నిర్వహించాడు. విష్ణువు నిజాయితీగా చేసిన ఆరాధనకు సంతోషించిన గణేశుడు చివరికి శంఖాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. ఈ కథ చాలా ఆసక్తికరంగా గణేశుడిలోని సరదా వైపుని మరియు అతని చేష్టలను వెల్లడిస్తుంది. వినాయకుడిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గణపతిని గన్నేరు పూలను వినాయక చతుర్థి రోజున పూజకు ఉపయోగించడం వల్ల అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఉదయం పూట తెల్ల గన్నేరు పూలతో శివుడు గణేశుడికి అర్చన చేస్తే కోరుకున్నవి సిద్ధిస్తాయి. అర్చక పుష్పం పేరుతో పిలిచే గరికతో విఘ్నేశ్వరుని పూజిస్తే సమస్త దోషాలు విఘ్నాలు తొలగిపోతాయి. ఇది సూర్యుడికి కూడా ప్రీతికరమైంది కావడంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు గణేశుడికి దుర్వర పత్ర పూజ చేస్తే శనీశ్వరుడు వల్ల కలిగే కష్టాల నుంచి బయటపడతారు. శనివారం నాడు శని దేవుని గరికతో పూజిస్తే ఏలినాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. ఓం నమో గణపతే నమః.